జై అమరావతి 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ రోజు ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉండేటివో మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీద అందరికీ అభద్రతా భావం. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారా, భావితరాల భవిష్యత్ ఏమిటి అని ప్రతి ఒక్కరిలో తెలియని భయం. అన్యాయంగా ఒక పద్ధతి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా యుద్ధ ప్రాతిపదికన హేతు పద్ధతి లేకుండా ఈ రాష్ట్రాన్ని విభజించి అటు అభివృద్ధికి సంక్షేమానికి అడుగున ఆటంకం. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో విభజించబడిన ఈ యొక్క నూతన రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, రాజధాని లేదు, మౌలిక వసతులు లేవు. కానీ ప్రభుత్వ నిర్వహణ వ్యయం మాత్రం భారీగా పెరిగిపోయింది. అంటే ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇన్ని సమస్యలను అధిగమించి ఈ రాష్ట్రాన్ని ఒడ్డున చేర్చడం అంటే అది ఆషామాషి విషయం కాదు, పెద్ద భగీరథ ప్రయత్నం. ఆస్తులను భౌగోళిక ప్రాతిపదికన, అప్పులను జనాభా ప్రాతిపదికన, విద్యుత్తును మటుకు వినియోగం ప్రాతిపదికన కేటాయించి ఆ రోజు 60% మంది జనాభా ఉన్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు 40% మాత్రమే ఆస్తులను పంచడం జరిగింది. మరి ఇది ఇంకా మోయలేని ఆర్థిక భారం అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల పరిష్కార బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. తనకున్న అపార అనుభవం, దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వంతో అటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇటు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ ఈ రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశాడు. ఉన్న వనరులను సమీకరించుకుంటూ కేంద్రం నుంచి హక్కుగా మనకు రావాల్సిన సహాయం కొద్దిగా ఇస్తుంటే ఆ సహాయాన్ని స్వీకరిస్తూ పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుంటూ ఉన్న అన్ని శాఖలను సమన్వయపరిచి ఆ రోజు నూతన రాష్ట్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టినాడు. మరి ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. మరి రాష్ట్రానికి రాజధాని ఉండాలని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రాష్ట్రం నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున రాజధాని నిర్మాణం ఎంపిక చేశాడు. ప్రజల అభిష్టం మేరకు మన చరిత్ర ప్రసిద్ధిగాంచిన అమరావతి పేరును నామకరణం చేశాడు. ఈ యొక్క శంకుస్థాపనకు జపాన్, మలేషియా, సింగపూర్, చైనా దేశాల మంత్రులు, 4 రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ఎందరో పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మరి ఇది ఒక చరిత్ర. మన నీరు, మన మట్టి, మన అమరావతి. రాష్ట్ర నలుమూలల నుంచి 13,000 గ్రామాల నుంచి 3,000 వార్డుల నుంచి ప్రజలు తన సాంఘీభావాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములైనారు. మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, దేశ విదేశాల్లో, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఈ యొక్క రాజధాని నిర్మాణానికి మద్దతుగా నిలిచారు. మై బ్రిక్స్ మై అమరావతి అనే పదం గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ అయింది. మరి అటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ను గత 5 సంవత్సరాల కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని నిర్మాణం చేపట్టకుండా రాజధాని కోసం 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను అరాచకం చేసి అన్యాక్రాంతులు కేసులు పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 ముక్కల ఆటం వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్,
జ్యుడిషియల్ క్యాపిటల్ అని 3 క్యాపిటల్ అని చెప్పి ప్రజల మైండ్ సెట్తో ఆడుకొని ఏ ఒక్క క్యాపిటల్ కట్టకుండా కాలయాపన చేసి ఈరోజు రాజధానికి అడ్డుపడి రాష్ట్రం దాదాపు 40 సంవత్సరాల వెనకెళ్ళిపోయిన రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా లోక్సభలో రాజ్యసభలో ఇక్కడి నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే దేశంలో ఉన్న పార్టీల ఎంపీలు అందరూ మన యొక్క రాజధాని నిర్మాణానికి మద్దతుగా ఈరోజు తీర్మానం చేశారంటే వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం. ఎప్పుడైనా కానీ రాజధాని విషయంలో నువ్వు చేసిన పొరపాటును మళ్ళా ఇంకోసారి చేయాలని నిన్న కూర్చొని ప్రెస్లో కూర్చొని చెప్తానా, మళ్ళా అధికారంలోకి వస్తాం, అది చట్టబద్ధత లేకుండా మళ్ళా సవరణ చేస్తాం. ఏంది సవరణ చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? ఈ విధంగా చేయబట్టే కదా నేను జనాలు 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ యొక్క రాజధాని పూర్తిగా కంప్లీట్ అయితే నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుందని ఆ రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మీద కక్ష కట్టాం. నీ యొక్క ఫ్యాక్షన్ మైండ్ అనేది అసెంబ్లీలో ఏం చెప్పినా 30,000కు మీకు తగ్గకుండా భూములు కేటాయించండి, తక్కువ లేకుండా రాజధాని ఇన్నే కట్టండి, ఈ రాజధానికి నేను పూర్తిగా అనుకూలమని చెప్పినావా? మరి 2019లో నువ్వు అధికారంలోకి ఎత్తునే నీ యొక్క మనస్తత్వం బయటపడినప్పుడే ఆ విధంగా రాజధాని రైతులతో ఆడుకొని ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నువ్వు ఇంకొకసారి ప్రజల్లో తిరిగేదానికి నీకు అవకాశమే ఉండదు. ఈ లోక్సభలో రాజ్యసభలో నరేంద్ర మోడీ గారికి ఏ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల ఎంపీల అందరికీ మాకు మద్దతు తెలిపిన ఈ అమరావతి రాజధానిగా కొనసాగాలని మద్దతు తెలిపిన ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క పార్టీ ఎంపీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మా యొక్క నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని మరొకసారి తెలుపుకుంటూ, రాజధానిని ఇంచు కూడా కదిలించలేవు, నీ వల్ల కాదు. మళ్ళా మోసపూరిత మాటలు చెప్పి ప్రజలకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లో నువ్వు ఇదేమన్నా దింపుడు కల్లే మాష తప్ప ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మే అవకాశమే ఉండదు జగన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.